లేకపోతే రాజకీయాలకు సంబంధించి అలాగే ముందుకు వెళ్తూ ఉంటారు. అవును. సో రాజకీయ జీవితం ఎలా ఉందనుకోవచ్చు సో ఇన్నేళ్ల ప్రస్థానంలో? ఇలా 35 ఇయర్స్ నుంచి ఉన్నాం. డే టు డే జనం మా దగ్గరికన్నా రావాలి, లేకపోతే మేము జనం దగ్గరికన్నా పోవాలి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సో రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అసలు మీరేమనుకుంటున్నారు యాజ్ ఏ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా? కుటుంబ పాలన ఎలా ఉందనేటువంటిది నన్ను అడగటం కంటే గత ఒక 2 నెలల క్రితం కూటానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారు, కడప జిల్లా ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడి కూటమి పరిపాలన ఎలా ఉందని మీరు అడిగినట్టే ఎవరో అడిగితే కమ్మగా ఉందని చెప్పారు ఆయన. అదే టీవీలో చూసాను నేను. ఓకే. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు. మేము ఎలా ఉందని చెప్పడానికి ఏం చెప్తాం? అధికార పార్టీలో ఉండే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఒక కూటమి నాయకులు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కూటమిలో భాగస్వామి అయినటువంటి ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉందనేటువంటి చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీ ఏది వదలట్లేదు రాష్ట్రంలోని. ఇసుక, మట్టి, మశానం ఇష్టారాజ్యంగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు రాజకీయాలకు సంబంధించి కూడా కక్ష సాధింపులు జరుగుతాయని అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న టైంలో కూడా వాళ్ళ మీద కక్ష సాధింపులు చేస్తారని వాళ్ళు అంటారు. సో వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరేమంటున్నారు? కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాకు అక్రమ అరెస్ట్ కానివ్వండి, మా పైన ఇష్టాన్ని రీతిలో అరెస్టులు చేస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుంది అనుకోవచ్చు? ఎందుకు అలా జరుగుతున్నాయి అనుకునేటువంటిది ప్రజలు చెప్తారు రేపు సమాధానం దానికి. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు అదే విధంగా చేశారనేటువంటిది చెప్తున్నారు. సరే, ప్రజలకి దాని తర్వాత ఇచ్చినటువంటి తీర్పు కూడా చూసాం కదా. కారణాలు ఏవైనా కావచ్చు. ఇప్పుడు అంతకంటే దౌర్జన్యంగా, అప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు ఎక్కడ, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓకే. ఓకే. మరి దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, భారత రాజ్యాంగం నడవట్లేదు కదా. అది చెప్తారా? అందరూ మాట్లాడుకునేది అదే కదా. ఓకే, రైట్. ఇంకొక విషయం ఉంది.